శ్రీ తెలుగు వాస్తు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియో ఏంటంటే శ్రీ వాస్తు ద్వారా అంటే నా ద్వారా ఎవరైతే హౌస్ ప్లాన్ తీసుకోవాలని కోరుకుంటున్నారో వారికి ఏ విధంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వాలనే విషయం గురించి మీకు తెలియజేద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. మా ద్వారా ఎవరైనా ప్లాన్ తీసుకోవాలి అని అనుకుంటే ముందుగా మీ యొక్క స్థలం యొక్క కొలతలు ఏవైతే ఉన్నాయో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణానికి సంబంధించినటువంటి కొలతలు ఒక పేపర్ మీద డ్రా చేయడం కానీ లేదంటే ఒక పేపర్ మీద గీసి మాకు వాట్సాప్లో పంపిస్తే ఆ స్థలానికి అనుగుణంగా మీ రిక్వైర్మెంట్స్ అంటే సింగిల్ బెడ్రూమా, డబల్ బెడ్రూమా, బయట బాత్రూమ్ కావాలా వద్దా, అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్సా, కిచెన్ ఎంత కావాలి, ఎలాగా అనే విషయాలు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ముందుగా దానికి అనుగుణంగా మీ పేరును బట్టి ఏ సింహద్వారం బాగా కలిసి వస్తుంది, అదేవిధంగా మీ పేరుకు సరైనటువంటి ఆయాది గణితాన్ని మేము క్యాలిక్యులేట్ చేసి దానికి సంబంధించినటువంటి ప్లాన్ని మీకు వాట్సాప్ ద్వారా 2-3 సార్లు మార్పులు కూడా చేస్తూ ఉంటాం. అంటే మేము చేసిన అందరికీ నచ్చదు. ఏంటంటే కొంతమంది కొంచెం బెడ్రూమ్ పెద్దదిగా కావాలని అడుగుతుంటారు, కొంతమంది చిన్నది కావాలి. ఒక ప్లాన్ చేసిన తర్వాత మళ్ళీ కరెక్షన్ చేయాల్సి వస్తుంది. దాన్ని కరెక్షన్స్ చేసి 2-3 సార్లు మీకు ఫైనల్ అయ్యింది అన్న తర్వాత నేను ఏం చేస్తానంటే దాన్ని ప్రింట్అవుట్ తీస్తాను. ప్రింట్అవుట్ తీసి లామినేషన్ చేసి ప్లాన్ని, అదేవిధంగా ఈ ఆయాది గణితానికి సంబంధించినటువంటి పేపర్స్ని అన్నింటినీ కూడా మాన్యువల్గా మీకు 2 సెట్లు అంటే 2 కాపీలు మీకు కొరియర్ ద్వారా మీ అడ్రస్కి పంపించడం జరుగుతుంది. ఈ విధంగా మా ద్వారా మీరు ప్లాన్ తీసుకోవచ్చు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ప్లాన్ మొదలు పెట్టిన వెంటనే అంటే మీకు డెమో ప్లాన్ ఏ విధంగా వస్తుంది అని చెప్పి రఫ్ ప్లాన్ పంపిస్తాను. ఆ పంపించిన వెంటనే నేను ఏదైతే ఈ అమౌంట్ చెప్పానో అంటే అందరూ భరించే విధంగానే ఉంటుంది. ప్లాన్ని అనుగుణంగా అందరూ భరించే విధంగానే నా ఛార్జెస్ అయితే ఉంటాయి. దానిలో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అంటే సగం సుమారుగా అంటే ప్లాన్ ఒక 5,000 కాస్ట్ చెప్పాను అనుకోండి, 2,500 రూపాయలు ముందుగానే నాకు ఫోన్పే చేయాల్సి ఉంటుంది. 2,500 ప్లాన్ ఓకే అయిన తర్వాత అంటే మీకు కొరియర్ చేయడానికి ముందే ఆ రిమైనింగ్ 2,500 కూడా నాకు పంపించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది కాదండి, ఆల్మోస్ట్ నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 30 మంది వరకు నాకు ప్లాన్లు తీసేసుకుని ఇలా 2-3 సార్లు కరెక్షన్లు అడిగి తీసుకుని ప్లాన్స్ తీసేసుకున్న తర్వాత నాకు అమౌంట్స్ అనేది పే చేయడం మానేశారు. వాళ్ళ ఫోన్కి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంకొక వేరే నెంబర్స్తో చేసినా కానీ నేను ఫలానా అనగానే కూడా ఫోన్లు కట్ చేస్తున్నారు. అంటే వారు మన ప్లాన్స్ తీసుకున్నారో, బిల్డింగ్స్ కట్టుకున్నారో, కేవలం మనకు పే చేయాల్సినటువంటి 3,000, 5,000 రూపాయల ఛార్జెస్ని మాత్రం ఎగ్గొట్టడానికి చేసిన వాళ్ళు కనీసం ఒక 25-30 మంది అయితే ఉన్నారో. వాళ్ళ పేర్లు అయితే రివీల్ చేద్దామని అనుకున్నాను ముందుగా, కానీ వాళ్ళు ఏదో చేశారు కదా అని మనం చేయకూడదు కదా అనే ఉద్దేశంతో, అంటే పేర్లు బయట పెట్టి మళ్ళీ కించపరచకూడదు, అంటే వాళ్ళు గడ్డి తిన్నారు కదా అని మనం తినం కదండి అనే ఉద్దేశంతో మళ్ళీ పేర్లు ఎందుకులే బయట పెట్టడం అనే ఉద్దేశంతో నేను పేర్లు బయట పెట్టట్లేదు. ఎవరైతే ఈ వీడియో చూసి మీరు పే చేయకుండా ఉన్నారనుకున్న వాళ్ళందరికీ నొప్పి తెలుస్తుందండి. ఎందుకంటే మన ద్వారా ప్లాన్ తీసుకున్నారో, కట్టుకున్నారో, ఇంట్లో ఉన్న మనకు పే చేయాల్సిన అమౌంట్ అయితే ఆప్ చేశారు. ఆప్ చేసి మళ్ళీ రెస్పాండ్ కాకపోవడం, ఈ విధమైనటువంటి ధోరణి అయితే మంచిది కాదు. నాకు కూడా అనుభవాలు గుణపాఠాలు నేర్పుతాయి అనే విధంగా ఇలా బిఫోర్గా అంటే ముందుగానే ఒక సగం అమౌంట్ తీసుకున్న తర్వాత మాత్రమే ప్లాన్ చేయాలి అని నిశ్చయించుకున్నాను. కాబట్టి ఎవరైతే మా ద్వారా ప్లాన్ తీసుకోవాలని కోరుకుంటున్నారో వారందరూ కూడా నేను చెప్పిన తర్వాత మీరు హాఫ్ అమౌంట్ ముందు వేయాలి. మీకు ప్లాన్ అన్ని విధాలు ఓకే అయ్యింది, ఫైనల్ అయ్యింది అన్న తర్వాత రిమైనింగ్ హాఫ్ అమౌంట్ మీకు కూడా మాకు పే చేస్తే నేను ఇవన్నీ కూడా మాన్యువల్గా మీకు కొరియర్లో పంపించడం జరుగుతుందని తెలియజేస్తూ నేను మీ అశోక్ రెడ్డి వాస్తు కన్సల్టెంట్. ధన్యవాదాలు.